సికింద్రాబాద్ కార్పొరేషన్ ఏర్పాటయ్యే వరకు ఉద్యమిస్తామని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సికింద్రాబాద్ కార్పొరేషన్ ఏర్పాటు కోసం శాంతియుతంగా ర్యాలీ చేస్తామంటే చేసుకోమన్న పోలీసులు ముందు రోజు రాత్రి అనుమతి నిరాకరించారన్నారు. ర్యాలీకి రాకుండా అడుగడుగున అడ్డుకున్నారని ఆరోపించారు. భయానక వాతావరణం సృష్టించారు. ఎన్ని అడ్డంకులు సృష్టించామన్న మన నిరసన తెలపడంలో విజయవంతమయ్యామన్నారు. 220 సంవత్సరాల చరిత్ర కలిగిన సికింద్రాబాద్ మన అస్తిత్వం, ఆత్మగౌరవం. సికింద్రాబాద్ కార్పొరేషన్ ఏర్పాటు విషయంలో ప్రభుత్వం దిగొచ్చే వరకు పోరాడతామని స్పష్టం చేశారు. న్యాయస్థానం నుండి అనుమతి పొంది ఫిబ్రవరి మొదటి వారంలో వేలాది మందితో ర్యాలీ నిర్వహిస్తాం. ఇదే స్ఫూర్తితో పోరాటం కొనసాగిద్దామన్నారు. ఆందోళనకు మద్దతు తెలిపిన పార్టీ నాయకులు వివిధ సంఘాల ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. రండి మేడం. గౌరవ కార్పొరేటర్లకు, మాజీ కార్పొరేటర్లు, ముఖ్య నాయకులు, మీడియా మిత్రులకు, పార్టీ నాయకులకు, హమాలీ సంఘం నాయకులకు ఈరోజు మేరు సంఘం బెంగాలీ సమితి, సికింద్రాబాద్ ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్, విశ్వకర్మ సంఘం, కూరగాయల వర్తకులు, సికింద్రాబాద్ అడ్వకేట్స్, క్లాత్ మర్చెంట్, అంబులెన్స్ సర్వీసెస్, వెజిటేబుల్ కమిషన్ ఏజెంట్, పార్ట్ మార్కెట్ జ్యువెలర్, జనరల్ బజార్ గోల్డ్ సిల్వర్ అసోసియేషన్, సుభాష్ రోడ్ కల్చ్, క్లాత్ మర్చెంట్, తెలంగాణ మరాఠా మండల్, మోడా మార్కెట్ రాకర్స్ అసోసియేషన్, హైదరాబాద్ విశ్వకర్మ సంఘం, పార్ట్ మార్కెట్ విశ్వకర్మ సంఘం, జనరల్ మర్చెంట్ అసోసియేషన్, సికింద్రాబాద్ క్లాత్ మర్చెంట్ అసోసియేషన్, బోయిన్పల్లి వెజిటేబుల్ మార్కెట్ మినీ గూడ్స్ వెహికల్ అసోసియేషన్, స్వప్నలో కాంప్లెక్స్,
కాబట్టి ఆ విషయంలో నిన్న చేసినటువంటి పోరాటం చూస్తే నేను మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. ఇక్కడికి రాని వాళ్ళకు కూడా అభినందనలు తెలియజేస్తున్నా. వాళ్ళు ఎంతమంది పోలీసులు పెట్టుకున్నా ఎక్కడికక్కడ గల్లీలలో నుంచి కొన్ని వందలాది వేలాది సంఖ్యలో మన కార్యక్రమాన్ని మీరు బ్రహ్మాండంగా ఎవరికి భయపడకుండా ముందుకెళ్ళినందుకు మీ అందరికీ హ్యాట్సాప్ తెలియజేస్తూ తప్పకుండా ఇదే స్ఫూర్తితో మనం ముందుకెళ్ళి సికింద్రాబాద్ అస్తిత్వాన్ని ఫరెవర్ మనం కాపాడుకుందామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే రాజకీయాలు ఉంటాయి, ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి, కానీ ఇక్కడ మనం పుట్టి పెరిగిన వాళ్ళం, మన అస్తిత్వం కోసం కొట్లాడుతున్న వాళ్ళం, మన ఆత్మ గౌరవం కోసం కొట్లాడుతున్న వాళ్ళం, మనకే ఊరు పేరు లేకుండా చేసేటువంటి జంట నగరాలంటే ట్విన్ సిటీస్ అంటే జంట నగరాలు హైదరాబాద్, సికింద్రాబాద్. ట్యాంక్ బోర్డ్ అటువైపు హైదరాబాద్, ట్యాంక్ బోర్డ్ ఇటువైపు సికింద్రాబాద్. సికింద్రాబాద్ ప్రాంతంలో మీకు అందరికీ తెలుసు, ఇక్కడ చాలా పీస్ఫుల్గా ఉండేటువంటి ఏరియా. అన్ని మతాలు, అన్ని కులాలు, అంటే ఇక్కడ పుట్టి పెరిగినటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు, కులము మతం లేదు. దీంతో పాటు నార్త్ ఇండియన్స్ కూడా ఎప్పుడో వందల సంవత్సరాల క్రితమే ఇక్కడ సెటిల్ అయినటువంటి వాళ్ళు. రోజు మీ అందరికీ రమ్మనడానికి కూడా కారణం ఏంటంటే మీ అందరికీ కృతజ్ఞతలు చెప్తామని, థ్యాంక్స్ చెప్తామని. మీరు ఏదైతే స్పిరిట్తో పోరాటం చేసారో దీన్ని ఇంకా ఉధృతంగా మనం ఎవరితో కొట్లాడతలేదు, లేకపోతే లేనిపోని సమస్య క్రియేట్ చేస్తలేదు. ఏదో షాప్ బంద్ చేయాలని, లేకపోతే రోడ్ల మీద పడి ధర్నాలు రాస్తారో కొన్ని ఇష్టానుసారం మనం చేస్తలేదు. మనం అడిగింది పీస్ఫుల్ ర్యాలీ. గాంధీ గారు ఆ రోజుల్లో స్వాతంత్రం తీసుకురావడానికి ఏ మార్గాన్ని అనుసరించిండో మన అదే మార్గంలో ముందుకెళ్దామని, గాంధీ మార్గంలో హింసకు తావు లేకుండా అహింసా మార్గంలో పోదామనేటువంటి ఉద్దేశంతోనే మనం ఈ కార్యక్రమాన్ని చేపట్టినాం. కాబట్టి ఇప్పటికే కదలికి వస్తుందని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఒకవేళ మనం పర్మిషన్ తీసుకొని ర్యాలీ కార్యక్రమాన్ని చేపట్టే లోపు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే మంచిది, లేకపోతే దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తాం. సికింద్రాబాద్ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి ప్రతి ఇంటిని తట్టి లేపుతాం. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా దీంట్లో భాగస్వామ్యం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఇది మన అస్తిత్వానికి సంబంధించినటువంటి అంశం, మన ఆత్మ గౌరవానికి సంబంధించినటువంటి అంశం. కాబట్టి ఈ కార్యక్రమంలో నిన్న అరెస్టులై కొంత ఇబ్బంది పడ్డారు. నేను ఎప్పటికప్పుడు పోలీస్ వాళ్ళతో కూడా మాట్లాడుతున్నా. 12 గంటలకు వదిలిపెడతామని చెప్పిర్రు, కొంతమందిని 12 గంటలకు వదిలిపెట్టిర్రు, 12:30కు, 1 గంటకు, మరి 1:40 కూడా వదిలిపెట్టిర్రు. ఇట్లా కొంత వాళ్ళు ఇబ్బంది పెట్టాలనేటువంటి ప్రయత్నం జరిగింది. అయినా మన వాళ్ళు పోరాటం, మరి మా యంగ్స్టర్స్ కానివ్వండి, పెద్దలు కానివ్వండి, అందరూ కూడా ఒక ఫైటింగ్ స్పిరిట్తో పోరాటం చేసినందుకు నేను అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. మా మీడియా మిత్రులు కూడా సహకరించినందుకు వారికి కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు లష్కర్ సాధన సమితి ఆధ్వర్యంలో జరిగినటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం మొండి వైఖరితోని ఒకవైపున నేను సికింద్రాబాద్ని ముట్టుకోలేదని చెప్తూనే మల్కాజిగిరి కమిషనరేట్లకు, మరి నార్త్ జోన్ డీసీపీ ఆఫీస్ కానీ, బేగంపేట కానీ, మోండా మార్కెట్ కానీ ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతుంది కూడా మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ మన అస్తిత్వం, మన ఆత్మ గౌరవం, రాజకీయాలు, పార్టీలు పక్కన పెడితే మనం పుట్టి పెరిగినటువంటి ప్రాంతం, చరిత్ర ఉన్నటువంటి సికింద్రాబాద్, మన అస్తిత్వానికి ప్రమాదం వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీన్ని పూర్తి స్థాయిలో ప్రభుత్వం దిగి వచ్చే వరకు మన పోరాటం కొనసాగుతుందని చెప్పి
నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. సరే, నిన్న వాళ్ళు ఆపగలిగారు. మళ్ళీ మనం ఫస్ట్ వీక్లో కోర్టు ద్వారా పర్మిషన్ తీసుకొని న్యాయస్థానానికి కూడా మనం పోతున్నాం. పోయి కోర్టు ద్వారా పర్మిషన్ తీసుకొని ఏ కార్యక్రమాన్ని అయితే భగ్నం చేసారో సేమ్ అదే కార్యక్రమాన్ని కొన్ని వేలాది మందితోని ఈ ప్రభుత్వాన్ని